ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు చేయాలనుకున్నారు? ఈ ఆలోచన ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఆ డ్రైనేజ్ పైపులు నిండడం వల్ల ఇంకోటి ఆ డ్రైనేజ్ లీక్ మొత్తం ఇంట్లోనే అన్ని బాత్రూంలో డ్రైనేజ్ పైకి రావడం వల్ల ఇంకోటి ఇంట్లో ఉన్న సామాన్లు ఫ్రిడ్జ్లు టీవీలు చాలా మెంబర్స్ ఖరాబ్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి అయితే లైట్ తీసుకున్నాం కానీ మరీ రెండోసారి కూడా మళ్ళీ వర్షం వచ్చింది. 23లో ఒకసారి వచ్చింది. రీసెంట్లీ కూడా మన వర్షంలో రీసెంట్ 2025లో అయితే రీసెంట్లో ఒట్టి చిన్న వర్షంకి ఫుల్ వాటర్ వచ్చేసినాయి. ఇక ఈ వాటర్ వల్ల ఊకే ఇబ్బంది పడుతున్నాం. ఇక దీనికి సెల్లర్ కింద వదిలిపెడదామన్నా కూడా పిల్లర్లు ఇవన్నీ ఖరాబ్ అయిపోతాయి. వాటర్లో ఒక 24 hours ఉండడం వల్ల గోడకి ఉన్న సిమెంట్ అన్నీ బయటపడుతున్నాయి. అయితే దీన్ని పట్టే చేసినామంటే ఈ హౌస్ లిఫ్టింగ్ మొబైల్లో చూడడం వల్ల ఒకసారి హౌస్ లిఫ్టింగ్ వీడియో చూసినాక తెలంగాణలో ఏ కంపెనీ ఏమున్నదంటే ట్రయాంగిల్ అని ఒక కంపెనీ మాకు దొరకడం వల్ల ఆ ట్రయాంగిల్ కంపెనీ ఓనర్ని ఫోన్ చేస్తే ఓనర్ వచ్చి బిల్డింగ్ని చూసుకొని, ఆయన ఇంజనీర్ ఉన్నారు, ఆయన వచ్చి బిల్డింగ్ పిల్లర్స్ వగైరా బిల్డింగ్ కెపాసిటీ ఏంటిది అన్నీ చూసుకొని మాకు ఓకే అని చెప్పడం జరిగింది. మేము కూడా ఏం చేసామంటే హైదరాబాద్లో వీళ్ళు చేసిన వర్క్స్ ఒక 9 ఇల్లులు చూసి వెరిఫికేషన్ చేసుకొని ఆ ఇంటి యజమానిని కూడా కలిసి మాట్లాడి మంచిగా ఉన్నదంటే చూసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇల్లు పడకుండా పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా సక్సెస్ అవుతుంది అంటే అటువైపు ఉన్న వాళ్ళు బంధువులు ఏమి అబ్జెక్షన్ వాళ్ళందరూ సహకరిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా చూసి ఏంటంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు కూడా చూసి మా ఇబ్బందులు ఏందో, వాళ్ళతో పాటు మా గల్లీలో ఉన్న వాళ్ళందరూ చూసిన ఇబ్బందులు ఏందో వాళ్ళు కూడా కొంత ఈ రోడ్కి సంబంధించిన కొంత ఇల్లులు ఇంకా డౌన్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఆలోచన చేస్తాను. దీన్ని బట్టి ఇది జరిగిన తర్వాత మేము కూడా చేసుకుంటామని ఆలోచన మీద ఉన్నారు. ఎంత మరి ఖర్చు ఎంత అయింది దీనికి?